హలో గైస్, చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్. కానీ హోటల్ మేనేజ్మెంట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల దాని కాలేజెస్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి తెలియక ఇష్టం లేని కోర్సెస్ తీసుకొని లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అవుతా ఉంటారు. వాళ్ళందరి కోసం హోటల్ మేనేజ్మెంట్ గురించి ఇన్ డీటెయిల్డ్‌గా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవాలనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల దాంట్లో ఏముంటది, ఏంటి అని అర్థం కాక చాలామంది డ్రాప్ అవుతా ఉంటారు. వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంటర్ తర్వాత ఎవరైతే కుకింగ్‌కి ప్యాషన్ ఆర్ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఇంటర్ అయిపోయిన తర్వాత ఎన్‌సీహెచ్‌ఎంసీటీ అనే ఎగ్జామ్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ అరౌండ్ ఏప్రిల్, మే అలా ఉంటుంది. అది రాయటం వల్ల యూజ్ ఏంటి అంటే, అది రాస్తే మీరు హోటల్ మేనేజ్మెంట్ వేరు, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వేరు. అది రాస్తే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కిందెళ్తారు. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో కూడా చెప్తాను. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఏంటి అంటే నీకు ఏ టు జెడ్ హోటలే కాదు, యాస్ వెల్ యాస్ నీ డైట్ కాడ నుంచి, నీ బాడీలో జరిగే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెమ్ కాడ నుంచి, అండ్ దెన్ ఫుడ్ ప్రాసెసింగ్, అండ్ దెన్ టూరిజం, ఈవెంట్స్, ఎయిర్వేస్ ఇవన్నీ హాస్పిటాలిటీ కింద వస్తాయి. హోటల్ మేనేజ్మెంట్ అంటే మ్యాక్సిమం ఓన్లీ కుకింగ్ ఆర్ ఎల్స్ ఫుడ్ అండ్ బెవరేజ్, ఫ్రంట్ ఆఫీస్ ఆర్ హౌస్ కీపింగ్ ఇలా బేసిక్ కాన్సెప్ట్సే నీకు హోటల్ మేనేజ్మెంట్‌లో వస్తాయి. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ తీసుకుంటే నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఎన్‌సీహెచ్, ఎంసీటీ ఎగ్జామ్ రాస్తే నీకు ఆల్ ఇండియా వైస్‌గా జరుగుతుంది ఎన్‌సీహెచ్, ఎంసీటీ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన తర్వాత నీకు కౌన్సెలింగ్ జరుగుతుంది. 1, 2, 3 సేమ్ మనకి ఎంసెట్, జేఈఈ మెయిన్స్ లాగా 3 కౌన్సెలింగ్స్ ఉంటాయి. ఆ 3 కౌన్సెలింగ్స్ అయిపోయిన తర్వాత నీకు ఫస్ట్ కౌన్సెలింగ్‌లో సీట్ వస్తే ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ఇస్తారు. ఇది వచ్చేసరికి కాలేజెస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండవు. మాక్సిమం ఐహెచ్ఎం అనే ఫామ్‌లో నీకు కాలేజెస్ ఉంటాయి. ఐహెచ్ఎం హైదరాబాద్, ఐహెచ్ఎం బెంగుళూరు, ఐహెచ్ఎం చెన్నై, ఐహెచ్ఎం ఢిల్లీ, ఐహెచ్ఎం ముంబై. ఇలా యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ బేస్డ్ అనమాట. ఇవన్నీ మాక్సిమం ఈ షెడ్యూల్స్ గాని, టైమ్ టేబుల్స్ గాని ఏ కాలేజ్ అయినా గాని మాక్సిమం ఆల్ ఇండియా వైస్‌గా ఒకళ్ళే మెయింటైన్ చేస్తారు. అది ఎన్‌సీహెచ్, ఎంసీటీ. ఆ సీట్ వచ్చిన తర్వాత ఒక కాలేజ్‌లో చూజ్ చేసుకున్న తర్వాత ఆ కాలేజ్‌లో 3 ఇయర్స్ కోర్స్. అండ్ ఈ 6 సెమిస్టర్స్‌లో నీకు ఐహెచ్ఎంలో 6 సెమిస్టర్స్‌లో ఐదర్ 3 ఆర్ 4థ్ సెమిస్టర్‌లో ఎనీ 5 స్టార్ ప్రాపర్టీ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్ ఇన్ అదర్ ఫారిన్ కంట్రీ యూ కెన్ డూ ఇంటర్న్‌షిప్ ఫర్ 4 మంత్స్. 4 మంత్స్‌తో పాటు నువ్వు ఏ 5 స్టార్ ప్రాపర్టీతో అయినా ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెమిస్టర్ నీకు ప్లేస్‌మెంట్స్ కూడా జరుగుతుంది. యాస్ వెల్ యాస్ నువ్వు ప్రాజెక్ట్ చేయాలి ఫైనల్ సెమిస్టర్‌లో. మైట్ బీ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ ఎనీథింగ్, ఎనీ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది నువ్వు ఒక ప్రాజెక్ట్ కూడా చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు కాలేజ్ నుంచి ఆర్ ఎల్స్ నీ ఓన్‌గా
మంచి ప్లేస్మెంట్ ఆర్ ఎల్స్ జాబ్ సెర్చ్ ఫైండ్ చేస్తే నీకు ఆల్ ఇండియా లెవెల్స్లో చాలా 5 స్టార్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ మ్యారియాట్ ఉంది, అండ్ దెన్ తాజ్ గ్రూప్, ఒబిరాయ్, హయాత్. సో ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్లో నువ్వు మ్యాక్సిమం నీకు ఇష్టం వచ్చిన డిపార్ట్మెంట్ని చూస్ చేసుకొని, ఐదర్ ఇట్ మైట్ బి ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, బేకరీ, ఆర్ ఎల్స్ ఇన్ రెస్టారెంట్, హౌస్ కీపింగ్ ఆర్ ఫ్రంట్ ఆఫీస్, హెచ్ఆర్, ఎనీ డిపార్ట్మెంట్. నీకు ఈ అన్నీ నేర్చుకున్నప్పుడు నీకు ఏ పాత్ అయితే నీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ పాత్లో నువ్వు చూస్ చేసుకొని, సో ఎనీ 5 స్టార్ ప్రాపర్టీలో నువ్వు ఆపర్చునిటీని చూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నువ్వు మాస్టర్స్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇదే హాస్పిటాలిటీ ఫీల్డ్లో ఎంఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం కానీ, ఎంఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ ఆర్ ఈవెంట్స్ ఆర్ ఎంఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అనగా సింపుల్గా కోర్సెస్ ఉంటాయి. సో ఈ కోర్సెస్ తీసుకొని మళ్ళీ నువ్వు ఇంటర్న్షిప్ ఏదైనా 5 స్టార్ ప్రాపర్టీ వరల్డ్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇవన్నీ వద్దు, నేను ఓన్లీ కుకింగ్కి ప్యాషన్ అవుతున్నాను, కుకింగే కావాలి అనుకుంటే నీకు మాస్టర్స్ ఇన్ కల్నరీ ఉంటుంది. కల్నరీ వచ్చేసరికి నీకు ఇన్ డెప్త్గా కుకింగ్ గురించి A to Z మొత్తం నీకు మాస్టర్స్లో ఉంటుంది. మాస్టర్స్లో మొత్తం నేర్పిస్తారు. యాజ్ వెల్ as స్టార్టింగ్ బేస్ లెవెల్ కాకుండా నేను అప్పర్ లెవెల్లో నీకు ప్లేస్మెంట్ అనేది ఇస్తారు. లైక్ దే మైట్ గివ్ యూ ఇన్ షూ షెఫ్ ఆర్ ఎల్స్ కామీ 1 ఆర్ కామీ ఇలాగా ప్లేస్మెంట్ అనేది వస్తుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ దే విల్ గివ్ యూ సూపర్వైజర్ ఆర్ ఎల్స్ అసిస్టెంట్ F&B మేనేజర్ లెవెల్. సో ఇది ఇంటర్న్షిప్లో కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇది ఇంక్లూడెడ్. సో ఇలాగా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో F&B బెవరేజ్లో కూడా నీకు ఆల్కహాల్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, సో ఆల్కహాల్ గురించి ఒక సెమిస్టర్ మొత్తం నీకు ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు, ఫర్మెంటెడ్ బెవరేజెస్ అంటే ఏంటి, డిస్టిల్ బెవరేజెస్ ఏంటి, ఎలా డివైడ్ చేస్తారు, సో ఈ బియర్ ఏంటి, ఈ వైన్ ఏంటి, ఈ విస్కీస్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి A to Z ఇన్ డెప్త్గా నీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో నీకు నచ్చితే ఆల్కహాల్ ఫ్యాక్టరీస్లో కూడా నువ్వు జాబ్ సెర్చ్ చేసుకొని దాంట్లో కూడా ఆపర్చునిటీని చూస్ చేసుకోవచ్చు. ఇదంతా హాస్పిటాలిటీ బేస్ మీద వస్తుంది. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ మ్యాక్సిమం కుకింగ్ ఆర్ సర్వీస్ ఒకటే నేర్పిస్తారు. ఇవి చిన్న హోటల్స్ లేకపోతే చిన్న వాటిల్లోనే మ్యాక్సిమం ప్లేస్డ్ అవుతారు. ఇవి కూడా కాలేజెస్ కూడా మ్యాక్సిమం లోకల్లో ఉంటాయి, నేషనల్ లెవెల్ అయితే ఉండవు. అండ్ దెన్ ఐహెచ్ఎంఏ కాకుండా ఐహెచ్ఎంలో ఒకవేళ సపోజ్ నేను ఎగ్జామ్ రాయలేదు అనుకుంటే కొన్ని ప్రైవేట్ ఐహెచ్ఎమ్స్ కూడా ఉన్నాయి. అవి షెడ్యూల్ అండ్ సిలబస్ అంతా కూడా నీకు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తుంది. కానీ అందులో వచ్చేసరికి ప్రైవేట్ కిందే అది ఆర్గనైజ్డ్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి JNTU కింద ఎలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ ఎలా ఉన్నాయో అలాగా బేస్డ్ అయి ఉంటాయి అవి కూడా. ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ డెవల్ హెచ్ఎం. డెవల్ ఈజ్ ఎ కంప్లీట్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్. అది వచ్చేసరికి నీకు డెవల్ హెచ్ఎం అనేది టాప్ మోస్ట్ మేనేజ్మెంట్, అది కూడా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఇన్ ద టాప్ ఉంది అది కూడా. సో అది చూస్ చేసుకున్నా కానీ నీ లైఫ్ స్కోప్ చాలా బాగుంటుంది. సో చాలామంది అంటూ ఉంటారు హోటల్ మేనేజ్మెంట్ ఆ వంట ఇదేంటి, నువ్వేంటి హోటల్ మేనేజ్మెంట్, ఇట్స్ చాలా చీప్, బాత్రూమ్స్ క్లీన్ చేయాలి. నో, నెవర్ థింక్ లైక్ దట్. వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ టు ద పీపుల్, నాట్ ఓన్లీ సర్వీస్, వీఆర్ ప్రొవైడింగ్ ద ఎక్స్పీరియన్స్ టు ద పీపుల్, వీఆర్ మేకింగ్ దెమ్ హ్యాపీ. సో be proud of being a hospitality student or a hotel management student. ఓకే, చాలామంది అంటుంటే అవన్నీ వినకండి. మీ లైఫ్కి ఇంట్రెస్ట్ ఉంటే, మీ లైఫ్ మీద మీకు స్కోప్ ఉంటే ఆర్ ఎల్స్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్ ఉంటే కంపల్సరీగా మీరు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆర్ హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకొని జస్ట్ గో ఇన్ ఎ రైట్ పాత్. ఓకే, అండ్ ఎనీ డౌట్స్ ఉంటే హోటల్ మేనేజ్మెంట్ గురించి కానీ ఐదర్ ఎనీ కోర్స్ లైక్ ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఏ కోర్స్ తీసుకోవాలి, నాకు ఇది స్కోప్ ఉంది, ఇలాగ ఏమైనా ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. We always support you. Thank you.